కూడా ఎదుగిచ్చినాయ్యా. తర్వాత అంతటానే మారిపోయి మరి భూష్మాత్తయ్య గారి ఇంట్లో ఏదో ఫంక్షన్ జరుగుతుంది. అప్పటికే కొంచెం పెరాల్సిన వచ్చింది ఆయనకి. కొడుకునుంటారు మంచం మీద. ఆ ఫంక్షన్ నుంచి అమ్మగారు గబగబా మందిరంలోకి వస్తున్నారన్నమాట. అప్పుడు లోక గారు ఉన్నారు ఇక్కడ. అయితే అమ్మగారు వందనాలను క్యాప్ చేశారండి. గబుక్కుని వెనక తిరిగి లోపలికి వచ్చేసి కూర్చుని, అమ్మో మా నాన్నగారు లాగా ఉన్నారు, మా నాన్నగారు లాగా ఉన్నారని ఎంతో బాధ అయిపోయారు. అంటే మరి నాకు కొంచెం మరి మారు మనసు పొందించాలని ఆశ ఉందమ్మా నాకు అని చెప్పాను అనమాట. అప్పుడు తప్పనిసరిగానమ్మా నేను మా సేవకుని పంపిస్తాను అని చెప్పి ఆ సేవకుని పంపించే అసలు రేపా ఎలా ఇవ్వాలి మాట్లాడని అడిగితే సేవకులు వచ్చి ఇవాళే నాకు మాట్లాడుతున్నాడు. అట్లా ఇక్కడే మందిరంలో నేను ఎప్పటికీ బయటికి తీసుకెళ్ళొద్దని ఫోన్ చేశారు అమ్మగారు. ఆయన నడవలేడు, కాలు కట్టది, అక్కడికి తీసుకెళ్ళకంటే మందిరం కాడ ఇచ్చేయిందని ఫోన్ చేశారు అక్కడి నుంచి నుంచి. ఆ సేవకులు ఎట్టా మారు మనసు అంటే 8 మంది సేవకులు అయ్యారన్నమాట. మారు మనసు పొందించినాక ఆయన్ని అంతా ఆశ్చర్యపోయారు. 8 మందితో చక్కగా దగ్గర ఫోటోలు కూడా ఉంటాయి ఇప్పుడు కూడా మా ఇంట్లో. ఆయన మారి అసలు ప్రార్థనకి రాలేదే, నేను వెళ్తానని నా తాత ఇక్కడ పక్కన కూడా నాకు కలిపే తర్వాత తనే ముందర చూపించినవాడు. అంత ఆశ వచ్చింది చివరిలో. ఆయన దేవుడు ఆయన బాగా మార్చుకున్నాను. నాకంటే బాగా చేస్తున్నా గారు ఏమనేవాడంటే తాతగారితే పనిలోకి రాజ్యం, తాతగారితే పనిలోకి రాజ్యం నన్ను అనేవాడు కాదు అసలు. అంత బాగా మారాడు అన్నమాట చివరిలో. అంత వ్యతిరేకించిన ఆయన మందికి. సరే మా అమ్మను కూడా మరి ప్రార్థన చేసుకోమా అని చెప్పాక నేను ఎప్పుడూ హెచ్చరించలేదు. ఆయన కూడా చివరిలో అక్కడ ఉంటే అట్లా పంపిస్తారేమో, ఇక్కడ హ్యాట్గా పంపుతారేమో, నన్ను వద్దు ఇక్కడికి వచ్చేసింది. అసలు చెప్పకుండా వచ్చేసి పెద్ద అబ్బాయిని చిన్న అబ్బాయిని ఇద్దరిని నేను అయ్యా మీ ద్వారాగానే పంపండి, నన్ను అట్లా పంపవద్దు, నేను అందుకే ఇక్కడికి వచ్చేసాను అని ఆయన అడిగేది అనమాట. ఆయన కూడా చెప్పేది, అందరికి చెప్పింది నన్ను అట్ట పంపకండి, ఇప్పుడు త్వరగా మీ ద్వారా నా తమ్ముడు పంపినట్టే పంపించండి నన్ను అని అట్లా పంపించింది అనమాట. అట్లా అది ఇతర ద్వారాగా నా చేతులు కంపడానికి వెళ్ళాడు అనుకోనండి.